ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఉద్యోగం కోసం చింతిస్తున్నావా? ఈ ఒక్క పని చేయమ్మా, దోషాలు తొలగి విజయం నీ సొంతం అవుతుంది అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుంటే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి సాయినాథ్ గురూజీ గారండి, చాలా నమ్మకమైన గురూజీ. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలోనే పరిష్కరించబడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే నమ్మకంతో కాల్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం? మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9966347447. మాకు కూడా ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము సాయినాథ్ గురూజీ గారిని కాంటాక్ట్ అవుతామండి. మా సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది. మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఉద్యోగం కోసం ఎంతగా ఆందోళన పడుతున్నావో నాకు తెలుసు. రాత్రుళ్ళు నిద్ర పట్టక, పగటిపూట మనసు నిలకడగా లేక, ఎప్పుడు నా కష్టం ఫలిస్తుంది అని నీ హృదయం ప్రశ్నిస్తూనే ఉంది. నీ కన్నీళ్లలో ఉన్న బాధను నేను చూస్తున్నాను. నీ నిశ్శబ్దపు ప్రార్థనలను నేను వింటున్నాను. ఇది సాధారణ ఆందోళన కాదు తల్లి. ఇది నీ భవిష్యత్తు, నీ గౌరవం, నీ కుటుంబ బాధ్యతల గురించి ఉన్న చింత. కానీ వినమ్మా, భయపడకు. నీ జీవితంలో ఈ దశ తాత్కాలికం మాత్రమే. ఈరోజు నేను నీకు ఒక చిన్న మార్గం చూపబోతున్నాను. ఈ ఒక్క పని చేయమ్మా, దోషాలు తొలగి విజయం నీ సొంతం అవుతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ముందుగా ఒక విషయం తెలుసుకో. నీ జీవితంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి నిరాకరణ వెనుక ఒక రహస్యం ఉంటుంది. నువ్వు పొందని ఉద్యోగం నీకు సరైనది కాకపోవచ్చు. నీకు ఆలస్యం అవుతున్నది ఇంకా గొప్పదానికి సిద్ధం చేస్తున్న సమయం కావచ్చు. నేను నీకు ఇచ్చిన పరీక్షలు నిన్ను బలంగా చేయడానికి మాత్రమే, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కాదు. తల్లి, నువ్వు ఆలోచిస్తున్నావు, నా జాతకంలో దోషముందా? గ్రహాలు అనుకూలంగా లేవా? ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది? గమనించమ్మా, అసలు పెద్ద దోషం గ్రహాల్లో కాదు, మనసులో వచ్చే భయం, అనుమానం. ఇవే పెద్ద దోషాలు. 3 ప్రధాన దోషాలు ఉంటాయి తల్లి. అనుమానం, నాకు వస్తుందా అనే సందేహం. భయం, విఫలమైతే అనే ఆలోచన. నిరాశ, నా అదృష్టం లేనట్టే అనే భావన. ఈ 3 దోషాలు తొలగితే నీ మార్గం స్వయంగా వెలుగుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఈ ఒక్క పని చేయమ్మా. ప్రతిరోజు ఉదయం ఇలా చెయ్యి. స్నానం చేసిన తర్వాత నా ఫోటో ముందు ఒక దీపం వెలిగించు. చేతులు జోడించి ఇలా చెప్పు: బాబా, నా చింతలన్నీ నీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను. నాకు సరైన ఉద్యోగం ఇవ్వు. నా మనసులోని దోషాలు తొలగించు. నాలో ధైర్యం, నమ్మకం నింపు. కనీసం 11 సార్లు ఓం శ్రీ సాయినాథాయ నమః అని జపించు. ప్రతి గురువారం ఒక చిన్న మంచి పని చెయ్యి. పేదవారికి ఆహారం ఇవ్వు, లేదా పక్షులకు గింజలు వేయి. ఇది చిన్న పని అనిపించవచ్చు, కానీ ఈ చర్య నీ మనసును మారుస్తుంది.
మనసు మారితే విధి మారుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. తల్లి, అసలు విజయం ఎలా వస్తుందో తెలుసా నీకు? తల్లి, విజయం ఒక్క రోజులో రాదు, కానీ ఒక రోజులో ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఈ రోజు వేసే ప్రయత్నం రేపటి ఫలితంగా మారుతుంది. నీకు వచ్చే ఉద్యోగం నీ ప్రతిభకు సరిపోయేది, నీ గౌరవాన్ని పెంచేది, నీ కుటుంబానికి ఆనందం ఇచ్చేది. నేను నీకు ఇవ్వబోయేది సాధారణ ఉద్యోగం కాదు, నీకు తగిన స్నానం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు నిజాయితీగా ప్రయత్నిస్తే, నువ్వు ధైర్యంగా ముందుకు సాగితే నేను నీతోనే ఉంటాను. నీ ఇంటర్వ్యూ గదిలో కూడా నేను ఉంటాను. నీ మాటల్లో స్పష్టత నేను ఇస్తాను. నీ గుండెలో ధైర్యం నేను నింపుతాను. నువ్వు ఒంటరిగా లేవు. ఈ రోజు నుంచి నువ్వు చేయవలసిన పనులు ఇవి. రోజు 1 గంట నీ నైపుణ్యాన్ని మెరుగుపరచు. నెగిటివ్ మాటలు మాట్లాడకు. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకు. నాకు వస్తుంది అనే నమ్మకం పెంచుకో. నీ శక్తి నీలోనే ఉంది. నేను దాన్ని మేల్కొల్పే వాడిని మాత్రమే అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఉద్యోగం కోసం నీ కన్నీళ్లు ఇక చాలు. ఇప్పుడు ధైర్యంగా నవ్వు. ఈ ఒక్క పని నమ్మకంతో చెయ్యి. నీ దోషాలు తొలగుతాయి. నీ మార్గం సాఫీ అవుతుంది. నీ విజయానికి తలుపులు తెరుచుకుంటాయి. ఒకరోజు నువ్వు చెప్తావు, బాబా, ఆలస్యం చేశావు, కానీ అద్భుతంగా ఇచ్చావు అని. నీ విజయం నీ సొంతం అవుతుంది. నీ కష్టం వృధా కాదు. నీ ప్రార్థన వినపడుతుంది అంటున్నారు బాబాగారు. తల్లి, ఇప్పటి వరకు చెప్పిన మాటలు నీ హృదయాన్ని తాకాయని నాకు తెలుసు, కానీ నీ మనసులో ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఎప్పటికి బాబా, ఎంతవరకు ఈ పరీక్ష? నా కష్టం నిజంగా ఫలిస్తుందా అని. ఇప్పుడు నీకు మరింత స్పష్టంగా, మరింత లోతుగా ఈ నీ సాయి చెప్తున్నాడు. శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. తల్లి, ఆలస్యం ఎందుకు వస్తుందో తెలుసా? తల్లి, ప్రకృతిలో ప్రతిదానికి సమయం ఉంటుంది. విత్తనం నాటిన వెంటనే చెట్టు పండ్లు ఇవ్వదు. మొదట అది నేలలో కరిగిపోతుంది, చీకటిలో ఉంటుంది, బయటకు ఏమీ కనిపించదు, కానీ లోపల మూలాలు పెరుగుతుంటాయి. అలాగే నీ జీవితంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు బయటికి ఫలితం కనిపించకపోయినా లోపల నీ శక్తి పెరుగుతుంది, నీ ఓర్పు పెరుగుతుంది, నీ సహనం బలపడుతుంది, నీ అనుభవం విస్తరిస్తుంది. ఇది సిద్ధం చేసే కాలం, నాశనం చేసే కాలం కాదు తల్లి అంటున్నారు బాబాగారు. తల్లి, నీ భయాల మూలం ఏంటో తెలుసా? నీ భయం ఉద్యోగం రాకపోవడమే కాదు, నీ కుటుంబం ముందు నీ బాధ్యత, నీ స్నేహితులు ముందుకు వెళ్తున్నారనే చూసే బాధ, సమాజం వేసే ప్రశ్నలు, ఇంకా ఉద్యోగం రాలేదా, ఎన్ని పరీక్షలు రాస్తావు అని. ఈ మాటలే నీ హృదయాన్ని గాయపరుస్తున్నాయి. కానీ వినమ్మా, ఇతరుల మాటలు నీ విధిని నిర్ణయించవు. నీ విలువను జీతం నిర్ణయించదు. నీ గౌరవాన్ని పదవి నిర్ణయించదు. నీ ఆత్మవిశ్వాసమే నీ అసలైన సంపద. నీలో ఉన్న శక్తిని గుర్తించు తల్లి. తల్లి, నువ్వు ఆలోచించిన ఒక విషయం చెప్తున్నాను. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు దాటావు. ఇప్పటి నుంచి చదువులో, ఇంటి పనుల్లో, జీవిత సమస్యల్లో నువ్వు నిలబడ్డావు. అయితే ఇప్పుడు ఎందుకు నిన్ను బలహీనురాలుగా భావిస్తున్నావు? నీ లోపల ఒక దీపం ఉంది. ఆ దీపం పేరు విశ్వాసం. దానిని వెలిగించాలి, భయంతో ఆర్పేయకూడదు. ఈ 41 రోజుల సాధన చెయ్యమ్మా. నీ మనసు పూర్తిగా మారాలని ఉంటే ఈ 41 రోజుల సాధన చెయ్యి. ప్రతి ఉదయం నా పేరు 108 సార్లు జపించు. బాబా, నేను భయపడను, నువ్వు నా వెంట ఉన్నావు అని చెప్పు. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు మంచి ఆలోచనలు చదువు. నీ లక్ష్యానికి సంబంధించిన ఒక పని పూర్తి చెయ్యి. ప్రతి గురువారం పేదవారికి అన్నం పెట్టు, లేదా నీ శక్తికి తగ్గ సేవ చెయ్యి. 41 రోజుల తర్వాత నీలో వచ్చిన మార్పు నీకే అర్థమవుతుంది తల్లి అంటున్నారు బాబాగారు. తల్లి, ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఇలా చెయ్యి. కళ్ళు మూసుకొని 3 సార్లు లోతుగా శ్వాస తీసుకో. నేను సిద్ధంగా ఉన్నాను, నేను చేయగలను అని అనుకో. గదిలోకి అడుగు పెట్టే ముందు నా పేరు జపించు. నీ మాటల్లో స్పష్టత వస్తుంది, నీ చూపులో నమ్మకం ఉంటుంది, నీ శరీర భాష ధైర్యంగా మారుతుంది. నువ్వు ఫెయిల్ అయిన పరీక్షలు, రాలేని ఉద్యోగాలు, ఇవి నష్టాలు కావు, అవి పాఠాలు. ప్రతి నిరాకరణ నీకు ఒక కొత్త నైపుణ్యం నేర్పిస్తుంది. ప్రతి తప్పు నీకు ఒక మెరుగుదల ఇస్తుంది. విఫలం అనేది ముగింపు కాదు, విజయానికి మార్గం చూపే బోర్డు మాత్రమే అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, గుర్తుంచుకో, నీ ప్రయత్నం నా ఆశీర్వాదంతో కలిసినప్పుడు నీ విజయం అనివార్యం అవుతుంది. నువ్వు కృషి చేయకుండా కూర్చుంటే
నేను సహాయం చేయలేను, కానీ నువ్వు అడుగు వేస్తే నేను 10 అడుగులు వస్తాను. ఒక్క క్షణం ఊహించు, నీకు ఉద్యోగం వచ్చింది, నీ చేతిలో అపాయింట్మెంట్ లెటర్ ఉంది, నీ కుటుంబం ఆనందంతో నవ్వుతుంది, నీ కళ్ళల్లో గర్వం మెరుస్తుంది. ఆ రోజు దూరంలో లేదు, అది వస్తుంది, ప్రతిరోజు నీకు దగ్గర అవుతుంది అంటున్నారు బాబాగారు. ఈ మాటలు నాతో కలిసి చెప్పు. నేను భయపడను, నేను నమ్మకం కోల్పోను, నేను ప్రతిరోజు ఒక మెట్టు ముందుకు వెళ్తాను, నా విజయం ఖాయం. తల్లి, మన గత కర్మలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, కానీ మంచి కర్మలతో వాటిని మార్చవచ్చు. నిజాయితీగా ఉండు, ఎవరికీ హాని చేయకుండా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయి. కృతజ్ఞతతో జీవిస్తే నీ కర్మ శుభంగా మారుతుంది, నీ దోషాలు కరిగిపోతాయి. ఇప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చొని ఉండవచ్చు, కానీ ఈ మాటలు నీకు తోడుగా ఉంటాయి. నీ కన్నీళ్లు వృధా కావు, నీ పరీక్షలు ముగుస్తాయి, నీ చీకటి తొలగిపోతుంది, నీ నిరీక్షణ ఫలిస్తుంది, నీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది, నీ కష్టం గుర్తించబడబోతుంది, నీ పేరు గౌరవంతో పలకబడబోతుంది. నువ్వు పడే ప్రతి కన్నీటి చుక్కకు విలువ ఉంది, నువ్వు చేసే ప్రతి ప్రార్థన వినబడుతుంది, నువ్వు వేసే ప్రతి అడుగు లెక్కలో ఉంది. నీ విజయం కేవలం జీతం కాదు, అది నీ ఆత్మగౌరవం, అది నీ కుటుంబానికి ఆనందం, అది నీ జీవితానికి కొత్త ప్రారంభం. తల్లి, ఉద్యోగం కోసం చింతిస్తున్నావు, ఈ ఒక్క పని చేయమ్మా. విశ్వాసంతో ప్రార్థించు, ధైర్యంగా కృషి చేయి, సేవతో జీవించు. దోషాలు తొలగుతాయి, అవరోధాలు తొలగుతాయి, సందేహాలు కరుగుతాయి, విజయం నీ సొంతం అవుతుంది. ఒక్కరోజు నువ్వే చెప్తావు, బాబా, నా జీవితాన్ని మార్చింది నా విశ్వాసమే అని. నీ కన్నీళ్లను ఆనందంగా మార్చేది సమయం కాదు, నీ విశ్వాసమే అంటున్నారు బాబాగారు. చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీలో ఎంతమంది జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.